నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా నోటిఫికేషన్ జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికల సంఘాన్ని సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అంశం తెరపైకి వస్తోంది. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మేనిఫెస్టో పెట్టేటువంటి ఒక అంశాన్ని తెరపై తీసుకొస్తున్నారు. అదే దివ్యాంగులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కూడా మాకు కూడా కల్పించని చెప్పేసి అది కూడా ఏఐసిసి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో మాకు కూడా అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో నాయకులతో ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి, అదేవిధంగా వారికి రిజర్వేషన్లు ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతాయనే కోణంలో ఒకసారి వారి మాటలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతో పాటు దివ్యాంగుల కోసం గత కొన్ని దశాబ్దాలుగా ఉద్యమం చేస్తున్నటువంటి వారి హక్కుల కోసం కావచ్చు, అనేక జాతీయ కమిటీల్లో ఉంటూ జాతీయ అవార్డులు కూడా తీసుకుంటూ ప్రస్తుతం వికలాంగుల నెట్వర్క్ను వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరైతున్నారో శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వాళ్ళ ఈ దివ్యాంగులకు సంబంధించిన రిజర్వేషన్ల అంశం స్థానిక సంస్థలు ఏ విధంగా ఉండబోతుంది, వారు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి స్పందన ఎలా ఉంది, వారి మాట తీసుకుని ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్తే. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు ప్రస్తుతం తెరపైకి వస్తున్న తరుణంలో మీరు కూడా దివ్యాంగులకు కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఒక డిమాండ్ తెర మీద తీసుకొస్తున్నారు. దాన్ని తీసుకున్న కారణాలు ఏంటి, అసలు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతాయి? అసలు జనరల్గా మనకు భారత రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళల రిజర్వేషన్ సిస్టమ్ ఉంది. అయితే ఆ రోజు రాజ్యాంగంలో వికలాంగుల అంశం ప్రత్యేకంగా లేనప్పటికీ ఆప్షన్స్ ఉన్నాయి. రాజ్యాంగం ఎంతైనా సవరించుకోవచ్చు, ఎంతైనా చేసుకోవచ్చు. అట్లా మనకు చాలా సందర్భాలు చూస్తున్నాం. అంటే ఓబీసీ రిజర్వేషన్ వచ్చింది కూడా ఆ తర్వాతనే. దీని ప్రకారం చూస్తే ఒక 4-5 దశాబ్దాల నుంచి వికలాంగుల వ్యవస్థకు రాజకీయమైనటువంటి అంటే రాజ్యాధికారంలో భాగస్వామ్యం, రాజకీయాల్లో అవకాశాలు, రాజకీయ రిజర్వేషన్లు అనే అంశంపై వివిధ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. మరి భారతదేశము కొన్ని అంశాల్లో చాలా ముందున్నా కానీ కొన్ని అంశాల్లో చాలా వెనుకబడ్డది. చిన్న కాంబోడియా, చిన్న దేశాలు, ఈవెన్ యుఎస్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వికలాంగులకు రాజకీయంగా కొంత అవకాశాలు కల్పించే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈ 2024 సంవత్సరము మనం ఒకసారి పరిశీలిస్తే 2023లో భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ జరగబోతుంది. ఇది 2023లో 4-5 స్టేట్లు. ఆ టైంలో భారతదేశం అంతా కూడా వికలాంగుల సంఘాలు, జాతీయ వికలాంగుల నెట్వర్క్, NDN నేషనల్ డిజేబుల్ నెట్వర్క్ అంతా కూర్చొని మేమంతా కూడా కోర్ కమిటీ ఒక 10 మందిని, ఒక స్టేట్ నేషనల్ లెవెల్ కమిటీ ఒక 25-30 మందిని విత్ ఎక్స్పర్ట్స్ అందరం కూడా కూర్చొని ఒక మేనిఫెస్టో తయారు చేసాం. ఫస్ట్ మేము ఇదేంది వికలాంగుల ప్రజా మేనిఫెస్టో ఆఫ్ పీపుల్ విత్ డిజేబిలిటీస్ అని తయారు చేసాం. దాన్ని అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీల వాళ్ళ వ్యక్తులతోటి దాన్ని ఓపెన్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మన హైదరాబాద్లో కూడా గాంధీ భవన్లో రోహిత్ చౌదరి గారు ఏఐసిసి ఇన్ఛార్జి, గాంధీ భవన్ ఇన్ఛార్జి మహేష్ కుమార్ గౌడ్ యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంటు, తర్వాత ఢిల్లీ నుంచి అర్మాన్ అలీ జాతీయ వికలాంగుల నెట్వర్క్ కన్వీనరు, నేను మన వికలాంగులను కలిసి దాన్ని గాంధీ భవన్లో ఆవిష్కరించాం. ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు బీజేపీ కేంద్ర మంత్రి హోదాలో అక్కడ చేశాం. అయితే ఎందుకు ఈ ప్రస్తావన చేశామంటే ఇది ముందు జనంలో ఆ సమాజంలో పార్టీలకు అవగాహన రావాలని. దానికి థ్యాంక్స్ టు ఏఐసిసి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఇంత రావాల్సిన సెన్సిటైజేషన్ కొంత వచ్చింది. ఆ కొంత ఏంటంటే మేము ఇంత ఎందుకు అంటున్నామంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల్లాగా వికలాంగులకు కూడా వాళ్ళ పర్సెంటేజ్ ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలనేది అంటే అది న్యాయం, ధర్మం. కానీ వాళ్ళు ఏం పెట్టారంటే చిన్న 2 లైన్లు పెట్టారు. యాజ్ వాజ్ డన్ ఇన్ ఛత్తీస్గఢ్, రాజస్థాన్, సేమ్ రిప్రజెంటేషన్ విల్ బి ప్రొవైడ్ ఫర్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ ఇన్ లోకల్ బాడీస్ అని పెట్టారు. దాని సింపుల్ అర్థం ఏంటంటే మేము రాజస్థాన్లో చేసినాం, ఛత్తీస్గఢ్లో చేసినాం, ఆ విధంగా స్థానిక సంస్థల్లో వికలాంగులకు అవకాశాలు ఇస్తామని అన్నాం. అన్న తర్వాత ఎలక్షన్లు అయిపోయినాయి, ఇక్కడ కాంగ్రెస్ రూలింగ్ వచ్చిన తర్వాత మేము మధ్య రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, రాజకీయ రిజర్వేషన్ ఇవ్వమని. ఈ గత 4 నెలల నుంచి పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో మీరు అన్నట్టే బీసీలు ఉద్యమిస్తున్నారు, తర్వాత 42% అడుగుతున్నారు, తర్వాత వివిధ వర్గాలు అడుగుతున్నాయి. సేమ్ మేము అడిగేది ఏంటంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో చెప్పింది
ఛత్తీస్గఢ్లో రాజస్థాన్ చేసింది అంటున్నారు. ఛత్తీస్గఢ్లో ఏం చేసిందని ఛత్తీస్గఢ్ గజెట్ తెచ్చాం, రాజస్థాన్ గజెట్ తెచ్చాం. ఛత్తీస్గఢ్ స్టేట్ గజెట్ కాంగ్రెస్ రూలింగ్లో ఏం పెట్టిందంటే ఎవ్రీ ప్రతి గ్రామ పంచాయతీలో ఎలక్షన్ కాగానే ఆడ కమిటీ పాలకవర్గం ఏర్పాటు కాగానే 2 persons ఉమెన్ అండ్ మెన్ అంటే జెండర్ ఈక్విటీ, మహిళా పురుష వికలాంగులతో 2 నామినేషన్ ఇస్తాము అని అన్నారు. అట్లీస్ట్ ఓకే, అసలు డోర్సే క్లోజ్ అయిన క్రమంలో రాజకీయంగా ఒక చిన్న డోర్ ఓపెన్ అయింది. ప్రతి గ్రామంలో 2 వికలాంగులు రాజకీయంగా గుర్తుంటారు పాలకవర్గంలో, మంచిది. సేమ్ రాజస్థాన్ గజెట్ తీసాం. రాజస్థాన్ గజెట్లో ఏం చెప్తారంటే ఎవ్రీ మున్సిపాలిటీ హ్యావింగ్ 1 person విత్ డిజేబిలిటీ ఆన్ పార్ విత్ నామినేషన్ అంటాడు. సరే, ఈ 2 మోడల్ చదివినప్పుడు ఛత్తీస్గఢ్ మోడల్ మనకు బార్డర్ స్టేటు బెస్ట్ ఉంది, దీన్ని తీసుకొని మేము మా క్యాంపెయిన్ స్టార్ట్ చేశాం. ఏమనంటే మీరు కాంగ్రెస్ కమిటీ చెప్పారు, రాష్ట్రంలో కాంగ్రెస్ రూలింగ్ ఉంది, ఛత్తీస్గఢ్ రాజస్థాన్లో కాంగ్రెస్ రూలింగ్లోనే చేశారు, ఇక్కడ రూలింగ్లో ఉన్నారు కాబట్టి ఒక్క పైసా ఖర్చు కాదు. ఇది ఎందుకంటే మీరు చాలా హైలైట్ చేయాలి, ప్రభుత్వానికి రూపాయి ఖర్చు కాదు, రాజకీయంగా మంచి పేరు వస్తుంది, తర్వాత లీగల్ లిటిగేషన్స్ కూడా ఉండవు, ఎందుకంటే నామినేషన్. అది మేము దీన్నంతా ఒక మెమోరాండం లాగా చేసి ఈ గజెట్లు పెట్టుకొని మేము ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టడం జరిగింది నవంబర్ 30. రౌండ్ టేబుల్ మీటింగ్లో మరి ఈ రాజకీయంగా కొంత ఇంటలెక్చువల్ అనుభవం ఉండి బీసీల గురించి మాట్లాడుతున్న రాపోల్ ఆనంద భాస్కర్ ఎక్స్ రాజ్యసభ సభ్యులు కానీ పిలిపించాం. మేము చేస్తున్న ప్రయత్నంలో ఇంకేమైనా లోపాలు ఉన్నాయి, ఆయన కూడా ఈజ్ వెరీ ఇంప్రెస్డ్ చేసి ఆయన ఇమ్మీడియట్గా రాహుల్ గాంధీ గారికి ఒక మంచి పర్సనల్ లెటర్ రాసి నాట్ ఇన్ తెలంగాణ ఎవ్రీ కాంగ్రెస్ రూలింగ్ కానీ కాంగ్రెస్ అఫిలియేటెడ్ గవర్నమెంట్స్ ఉన్న కూడా ఇంప్లిమెంట్ చేస్తే వికలాంగులకు దేశంలో ఒక మంచి రాజకీయ గుర్తింపు వస్తుంది. స్టేట్ కూడా ఒకటి రాయటం జరిగింది. మేము మా సంఘాల ప్రయత్నంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, తర్వాత సంబంధిత మంత్రులు సీతక్క గారిని, ఎందుకంటే సీతక్క గారికి పంచాయతీరాజ్ ఉంది, వికలాంగుల శాఖ ఉంది, మహిళా శాఖ ఉంది, అన్ని శాఖల నుంచి ఆమెను కలిసాం, ఆమె గజెట్లు ఇచ్చాం. ఆ తర్వాత ఎమ్మెల్సీల తీన్మార్ మల్లన్న గారికి, ఎమ్మెల్సీ కోదండ రామ్ గారికి, ఆ తర్వాత మినిస్టర్లు మన బీసీల గురించి బాగా మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్ గారికి మా వంతు ప్రయత్నం చేశాం. బహుశా రేపు మా భట్టు విక్రమార్క డిప్యూటీ సీఎం కలుస్తున్నాం. ఇక్కడ మా బాధకు వచ్చింది ఏంటంటే మీరు చెప్పిన మాటే మీకు వచ్చే గొప్ప పేరే మేము మళ్ళీ తిరగాల్సి వస్తుంది. మేము నెల నుంచి తిరుగుతున్నా ఇంతవరకు దాని మీద ఒక స్పందన కానీ ప్రకటన కనిపించలేదు, అది బాధాకరం. ఇప్పుడు మీరు అంటా ఉన్నారు పంచాయతీ పాలక వర్గంలో ఒక 2 ఉమెన్ అండ్ మెన్ పెట్టాలి, ఛత్తీస్గఢ్ ఇంప్లిమెంట్ చేయాలి, మున్సిపాలిటీలో ఒక ఎక్స్ అఫీషియో మెంబర్ పెట్టాలనేది ఇవి ఒక ప్రధానమైన డిమాండ్. మరి ఇవి కాకుండా ఎంపీటీసీ జెడ్పీటీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, మరి వాటిల్లో మీకు రిజర్వేషన్లు కావాలని మీరు ఏం డిమాండ్ చేయట్లేదా? డిమాండ్ ఇక్కడ చెప్పుకోవటానికి ఏముందంటే వికలాంగుల యొక్క వ్యవస్థ దురదృష్టం ఏంటంటే 21 రకాల వికలాంగులు దాదాపు తెలంగాణలో ఒక 20 లక్షల మంది ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే ఒక డిజేబుల్డ్ ఒక ఇంటి నుంచి బయటికి రావటం ఇస్ బిగ్ ఛాలెంజ్. వికలాంగుల వ్యవస్థ బయటికి రాలేరు, అందుకే మనం రాజ్యాంగాలు రాసుకుంది ఏంటంటే ప్రజలకు డైరెక్ట్గా మెయిల్ చేయాలని. మా డిమాండ్ దాదాపు 25-30 సంవత్సరాల నుంచి పొలిటికల్ రిజర్వేషన్ ఆన్ పార్ విత్ ఎస్సీ ఎస్టీ అని అంటున్నాం. ఆన్ పార్ విత్ ఎస్సీ ఎస్టీ అని ఎందుకు అంటున్నామంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రాజ్యసభలు కావచ్చు, లేకపోతే కార్పొరేషన్ ప్రభుత్వ రంగంలో కావచ్చు, కమిటీలు కావచ్చు, తర్వాత కమిషన్లు కావచ్చు, ఎక్కడైతే ఎస్సీ కంపల్సరీ ఉండాలి, ఎస్టీ కంపల్సరీ ఉండాలంటారో వై డోంట్ కంపల్సరీ 1 person విత్ డిజేబిలిటీ అనే డిమాండ్ ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ వికలాంగుల ఏ పబ్లిక్ మీటింగ్ ఢిల్లీలో పెద్ద వాళ్ళ మీటింగ్లు ఈవెన్ సోనియా గాంధీ కానీ చూస్తున్నాం, ఏ మీటింగ్లకు వచ్చినా ఇది చాలా ఇంపార్టెంట్, మీకు చేయకపోతే మేము ఎవరికి చేస్తాం అనే మాటనే తప్ప ఎక్కడ కూడా వికలాంగులకు నిజమైనటువంటి హక్కులు ఇద్దాము, వీళ్ళకు రాజ్యాధికారంలో భాగస్వామి ఇద్దామనే ఒక సెన్స్ అండ్ కామన్ సెన్స్ కూడా లేదనే విషయం అయితే నేను చాలా ఘంటాపదంగా చెప్తున్నా. మొత్తం దేశవ్యాప్తంగా వికలాంగుల యొక్క జనాభా సంఖ్య ఎంత ఉండొచ్చు? ఇప్పుడు 2011లో మనకు సెన్సస్ అయింది. 2011లో సెన్సస్ చేసినప్పుడు 7 రకాలే చేశారు. అప్పుడు చేసినప్పుడు 2.2నో 2.3నో వచ్చింది. తర్వాత 2016లో వికలాంగుల హక్కుల చట్టం వచ్చిన తర్వాత అది కూడా ఒక గొప్ప చరిత్ర, అది మళ్ళీ సపరేట్ మాట్లాడవచ్చు. 2016 వికలాంగుల హక్కుల చట్టం దేశంలో వచ్చిన తర్వాత 21 రకాలను గుర్తించారు. అంతకుముందు 7.
ఇప్పుడు చట్టపరంగా 21 ఉంది. ఎప్పుడైతే 21 అయిందో 3 రెట్లు పెరిగిందో అప్పుడు మన తెలంగాణ జనాభా, మనం తెలంగాణని బేస్ చేసుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మన వికలాంగుల జనాభా 10,56,50,000 ఇది 2011 లెక్క. ఇప్పుడు 21 రకాల లెక్క మనం చూసుకుంటే ఇది దాదాపు 20 లక్షలకు వస్తుంది మేము అంచనా వేస్తున్నాం. 20 లక్షల వికలాంగుల గురించి రాజకీయ నాయకులు ఇంకా కూడా వాళ్ళు సెన్స్గా ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక ఎస్సీ కుటుంబంలో తల్లి తండ్రి పిల్లలంతా ఎస్సీ జనాభా అవుతారు. కానీ డిజేబుల్డ్కి వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఒక డిజేబుల్డ్ ఉంటే ఎఫెక్టెడ్ టు ది ఫ్యామిలీ, తల్లి కానీ తండ్రి కానీ ఆర్థికంగా రాజకీయంగా రకరకాలుగా ఇదవుతారు. నేనేమంటున్నానంటే ఇది 20 లక్షల వికలాంగుల మ్యాటర్ కాదు, ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ 80 lakhs ఆఫ్ పీపుల్. అంటే ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఒక డిజేబుల్డ్ పర్సన్కు ఒక సర్జరీలు చేసి భూములు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఒక వికలాంగ పిల్లగాని కోసం ఒక తల్లి మొత్తం త్యాగం చేసి ఉద్యోగాలు బంద్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా రకాల ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అందుకే నేను ఈ రాజకీయ పార్టీలకు ఏం చెప్తున్నా అంటే, ఇది 80 lakhs ఆఫ్ తెలంగాణ పీపుల్ మ్యాటర్. ఇవాళ మీరు రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ప్రకారం ఇది పెద్ద ప్రొటెస్ట్ లాగా ఒక ఉద్యమం లాగా చూడకుండా నిజంగా ఇది ఒక వెల్ఫేర్ యాక్టివిటీ అని చూస్తే 25,538 మంది వికలాంగులు మీరు గుర్తించిన వాళ్ళు అవుతారు. 25,538 మంది ఎవరైతారు? నామినేట్ అంటే మీ పార్టీ వాళ్ళు అవుతారుగా, మీరు గుర్తించిన వాళ్ళు అవుతారుగా, వికలాంగులు అవుతారుగా. ఇట్లా రాజకీయ పార్టీ రాజకీయంగా ఎందుకు ఆలోచిస్తలేదు? ఒకటి. రెండోది, అభివృద్ధి చెందుతున్న తెలంగాణ, రైజింగ్ తెలంగాణ, లేకపోతే ఇది కొత్త తెలంగాణ, నవ తెలంగాణ ఎన్నో పేర్లు పెట్టుకుందాం. ఒక ఛత్తీస్గఢ్ స్టేట్ చేస్తున్న మోడల్ని వై డోంట్ రిప్లికేట్? ఎందుకు మనం ఇక్కడ అమలు చేసుకోకూడదు అఫీషియల్గా? నేను నిన్న దివ్య ఐఏఎస్ గారిని గెలిచినప్పుడు అదే అడిగాను. పొలిటికల్ మ్యాటర్ సపరేట్ పక్కా పెట్టండి, బట్ ఒక అఫీషియల్గా మనం దీన్ని ఎందుకు ఆలోచించకూడదు? ఒక డిజేబుల్డ్ పర్సన్ని మనం నామినేట్ చేస్తే వీఆర్ గివింగ్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అండర్ కాన్స్టిట్యూషన్, ఎందుకు చేయకూడదు? అంటే మీరు ఎందుకు కేవలం నామినేటెడ్ మీదనే ఎందుకు అడుగుతున్నారు? డైరెక్ట్ అడగచ్చు కదా, డైరెక్ట్ కాదు, మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అడుగుతున్నాం. కానీ నేనేమంటున్నానంటే ఇది రైట్ టైం. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీ ఎమ్మెల్యే రిజర్వేషన్ అడిగితే ఆలోచిస్తోళ్ళు ఉండరు, మీ ఎంపీల గురించి ఆలోచిస్తోళ్ళు ఉండరు. పెట్టిన గ్రామ పంచాయతీలకు ఇస్తామన్న కాడనే మీరు పెట్టింది మీకు చూపిస్తేందుకే మేము తిరుగుడు సరిపోతుంది. ఓకే, మా ప్రయాసం మొత్తం. ఎవరైనా కానీ ఇవాళ జయపాల్ రెడ్డి ఉన్నాడు, ఒక వికలాంగుడు, ఒక ఉన్నత పార్లమెంటేరియన్ అయ్యిండు. తర్వాత అమెరికా అధ్యక్షుడు డిఫ్రాంక్ రూజ్వెల్ట్ వీల్ చైర్ యూజర్, ప్రపంచాన్ని వెళ్ళిండు ఆయన 2 times. అంటే ఇంటలెక్చువల్ గుర్తించడం అనేది ఒక వైపు, రిజర్వేషన్ ఇవ్వడం అనేది రాజకీయ నిర్ణయం. రాజకీయ నిర్ణయం ఎట్టుంటుంది ఈరోజు? నిజంగా ప్రజల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. ఎవరు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. వికలాంగుల పరిస్థితి ఏంది? రోడ్ల మీదకి రావాలన్నా, ఒక ప్రొటెస్ట్ చేయాలన్నా, ఒక వాయిస్ చేయాలన్నా ఈరోజు మీడియా కానీ లేకపోతే కోర్టులు కానీ సహకరిస్తే తప్ప వ్యవస్థ ముందుకు నడవదు. రాజకీయ వ్యవస్థను కదిలించాలంటే వికలాంగుల వ్యవస్థ అతి బలహీనమైంది. అందుకే నేను ఈ సందర్భంగా సోషల్ యాక్టివిస్ట్ అని కూడా అడుగుతున్నా. నేను మొన్న తీర్మాన్ మల్లన్న గారిని కలిసి మాట్లాడింది ఏంటంటే, ఇవాళ బీసీ ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణలో 85% ఎబోవ్ బడుగు వర్గాలు ఉంటే పావర్టీ ఎలివేషన్ రిపోర్ట్ చూస్తే 90% ఆఫ్ ది పర్సన్ విత్ డిజేబుల్డ్ ఇస్ హ్యావింగ్ ఇన్ ద బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. ఎందుకు? పావర్టీ. ఇవాళ మనం బీసీల గురించి మాట్లాడినా బీసీ వికలాంగుల గురించి ఎందుకు మాట్లాడరు? బాలల హక్కుల గురించి మాట్లాడరు, వికలాంగుల బాలల గురించి ఎందుకు మాట్లాడరు? ఎస్సీల గురించి ఎస్సీ డిజేబుల్ ఎందుకు మాట్లాడరు? ఈ కామన్ సెన్సిటివ్, ఈ కన్వర్జెన్సీ కాన్సెప్ట్ అనేది రాజకీయ నాయకుల దగ్గర, అధికారుల దగ్గర రావటం లేదు. ఇవాళ ఎగ్జాంపుల్, వికలాంగుల హక్కుల చట్టం క్లియర్గా చెప్పింది. ఒక రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ దగ్గర పోతే నో ఇట్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ డిజేబుల్డ్ అంటున్నారు. ఎంత కామన్ సెన్స్ లేదనిపిస్తుంది. బీయింగ్ ఐఏఎస్ ఆఫీసర్, నేమ్ చెప్పకూడదు, బీయింగ్ ఐఏఎస్ ఆఫీసరు నేను వచ్చింది ఒక గ్రామీణాభివృద్ధి మ్యాటర్ అయితే వై డోంట్ ట్రాన్స్ఫర్ టు ది ఇష్యూ టు ది రూరల్ డిజేబుల్డ్? అంటే ఈ డిజేబిలిటీని ఒక హెల్త్గానో లేదా ఒక ఏదో డిజేబుల్డ్ చారిటీగానో చూడటం అనేది తప్పు, నేరం కూడా. అందుకే మొన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఆయన 2 వికలాంగులను అడాప్ట్ చేసుకొని పెంచిన ప్రేమతోటి లాస్ట్ డే ఆఫ్ November 28th రోజు ఒక రిమార్కబుల్ జడ్జిమెంట్ ఇచ్చి వెళ్ళిపోయిండు. ఆ జడ్జిమెంటు ఇచ్చి ప్రింట్ చేయించి దాన్ని పీడిఎఫ్ చేసి పబ్లిక్ డొమైన్లో ఇచ్చిన తర్వాత ఆయన పేరు వెళ్ళిపోయిండు. అంత గొప్ప మనిషి. ఏముంది అందులో అంటే, మీరు చట్టం చేసిన తర్వాత, రాజ్యాంగ చట్టం చేసిన తర్వాత రూల్స్లో మేబీ
అని పెడుతుంటారు, అవును. చూడండి అవును. చేయండి అని. ఆయన అట్లా కాదు, అవును. రూల్స్ షుడ్ బి మ్యాండేట్ అని పెట్టిండు. షెల్ బి అని పెట్టండి, షుడ్ బి అని పెట్టండి. అది ఆ కమిటీలో ఆ అదృష్టం ఏంటంటే తెలంగాణ సౌత్ ఇండియన్ ఒక్కనే ఉన్న 13 మంది నేషనల్ కమిటీలో ఓకే ఎవ్రీ రూల్ షుడ్ బి మ్యాండేట్ అంటుండు. ప్రతి నియమాన్ని ఖచ్చితం చేయండి తప్ప ప్రతి నియమాన్ని చూడండి ప్రయత్నం చేయండి అని చెప్పొద్దు అన్నాడు. అని మీరు మార్చండి అని 3 నెలల టైం ఇచ్చిండు. ఇచ్చి ఆయన రూల్ ఇచ్చిండు. ఇప్పుడు 3 నెలల గవర్నమెంట్ అన్ని మినిస్ట్రీలు కసరత్తు చేస్తున్నాయి. అందుకే నేను చెప్తుంటే రాజకీయ రిజర్వేషన్ కూడా మేబీ కాదు, ఇట్ షుడ్ బి ఉండాలి. కాన్స్టిట్యూషన్స్ మార్చాలి, రూల్స్ మార్చాలి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఒక చిన్న పేజీలో మేము ఇవన్నీ అమెండ్ చేసుకొని డిజేబుల్డ్ పర్సన్స్కు ఎవ్రీ గ్రామ పంచాయతీలో మెన్ అండ్ ఉమెన్కు నామినేటర్ రిజర్వేషన్ సౌకర్యం ఇస్తున్నామంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి గొప్ప పేరు, తెలంగాణ ప్రభుత్వానికి గొప్ప పేరు. సౌత్ ఇండియాలో కాంగ్రెస్ చెప్పుకుంటే అందుకు ఒక వార్డు ఉంటుంది. అందుకే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ సంఘ నాయకులతో కూడా మాట్లాడిన, మీరు ఇక్కడ ఏఐసీ గురించి నేను పోరాడుతున్నా పక్కన పెట్టండి, అక్కడ మీ కాంగ్రెస్ లేకపోవచ్చు, ఛత్తీస్గఢ్ గజెట్ ఉందిగా, ఒకసారి గజెట్ అయితే దట్ ఈస్ గవర్నమెంట్ లా కదా. అందుకే మీరు ఈ గవర్నమెంట్ గజెట్ని తీసుకొని చంద్రబాబు నాయుడు కడుదాం, నేను కూడా వస్తా, చేయండి సార్, విలేజ్కి ఇద్దరిని చేయండి, పవన్ కళ్యాణ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ కదా, చేయండి, పేరు వస్తుందని. అంటే ఎందుకు ఈ ప్రయత్నం మేము చేస్తున్నామంటే అసలు ఈ మొత్తం డోర్ పెట్టి లాక్ చేశారు వికలాంగులకు రాజకీయాల్లో. ఎక్కడ ఉంది? ఎమ్మెల్యేల పేరు లేదు, ఎంపీల పేరు లేదు, ఎక్కడ కూడా లేదు. వికలాంగులు అంటే ఏదో చారిటీ వీల్ చైర్ ఇద్దాం, ఒక కర్ర ఇద్దాం, లేకపోతే ఒక కట్టిద్దాం అని ఉంది. కానీ ఇవాళ వికలాంగుల హక్కుల చట్టం 2016 దేని బేస్ చేసుకొని చేశారంటే యుఎన్సిఆర్పిడి, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ 193 దేశాలు రాటిఫై చేసి ఆ రాటిఫైలో ఇండియా సిగ్నేచర్ చేసింది. ఇండియా ఎప్పుడైతే సిగ్నేచర్ చేసిందో మ్యాండేట్ టు ది ఇంప్లిమెంట్, దాన్ని బేస్ చేసుకొని అది వికలాంగుల సంఘాలు కొట్లాడంగా 2007లో ఒప్పందం అయితే 2016లో చట్టం వచ్చింది. చట్టాలు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. అంటే 2016 వికలాంగుల చట్టం ప్రకారం ఏదైతే దివ్యాంగులకు సంబంధించినటువంటి రాజకీయ రిజర్వేషన్ కల్పించడానికి అందులో ఉన్న పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? అసలు లేదు. రాజకీయ రిజర్వేషన్ అనేది సపరేట్ ప్రజాప్రాతినిధ్య చట్టాల కింద వస్తుంది. దివ్యాంగ హక్కుల చట్టం ఏం చెప్తుందంటే సమాన అవకాశాలు, సమాన ప్రాతినిధ్యం, సమాన గౌరవం, అనుకూలత, ఆవశ్యకతలో ఇబ్బందులు కలగకుండా, తర్వాత ఇతరులకు ఇస్తున్న సామాజిక అంశాల్లో ఇతరులకు ఇస్తున్న సామాజిక ఎంపవర్మెంట్ సాధికారత సమానంగా అవసరమైతే అని ఉంటుంది. అవసరమైతే అత్యధికంగా కూడా వికలాంగులకు ఇవ్వమని ఉంది. ఇంతకంటే ఏం కావాలి? ఒకటి కాన్స్టిట్యూషన్లో అయితే మనకు చాలా ఉన్నాయి కదా, ఆర్టికల్ 14 కావచ్చు, ఆర్టికల్ 21 కావచ్చు, చాలా సామాజిక భద్రత అంశాలు ఉన్నాయి. ఒకవైపు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఎమ్మెల్యే ఎంపీలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ భారతదేశ ప్రభుత్వాల మీద వ్యవస్థ మీద ఉంది. ఇంకొక వైపు ఇచ్చిన మాట మేము గ్రామ పంచాయతీలు ఇస్తాం. ఎందుకు మేము పంచాయతీల మీద మేము ఎక్కువ ప్రెస్ చేస్తామంటే లోకల్ బాడీస్ ఇష్యూ సెక్షన్స్ కమ్స్ అండర్ ది స్టేట్ గవర్నమెంట్. స్టేట్కి పవర్ ఉంది, స్టేట్ చేసుకోవచ్చు. సో ఆ వెసులుబాటు ఉంది కాబట్టి మీరు డిమాండ్ చేస్తారు. వెసులుబాటు ఉంది కాబట్టి మీరు చెప్పారు, కాబట్టి వెసులుబాటును ఆల్రెడీ అమలు చేస్తున్నారు, కాబట్టి ఇన్ని రకాల పాజిటివ్ సిమ్టమ్స్ ఉన్నాయి, కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా రూపాయి ఖర్చు కూడా కాదు, కాబట్టి మేము ఈరోజు మీరు చెయ్యండి అని అంటున్నాం. చేయకపోతే మేము అమరనిరా దీక్షలు, ప్రొటెస్ట్ కార్యక్రమాలు కూడా చేయాలనుకుంటున్నాం. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఇన్ని విషయాలు చూపిస్తున్నా ఇంకా ఆలోచించడం ఏందనేది, అది మరి ఒక ఆ మంత్రి స్థాయికి పోయిన తర్వాత ఒక ఉన్నత స్థాయికి పోయిన అధికారులు ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాక జస్ట్ ఇంప్లిమెంట్ చేసే కాడ ఎందుకు తాత్సారం చేస్తారు? ఇది ఎంత వివక్షత, ఎంత డిస్క్రిమినేషను. ఇది మీడియా దృష్టి తీసుకుపోవాలని ఇక్కడ రావటం జరిగింది. దివ్యాంగులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తే మీ హక్కులన్నీ కూడా నెరవేరబడతాయి అంటారా? కొద్దిగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈరోజు గ్రామ సభలు అవుతున్నాయి. ఉదాహరణ, నేను ఉదయం సీఎం గారి మండల ఎంఆర్ఓ గారితో మాట్లాడాను, అవుతున్నాయి. అక్కడ ఎస్సీల గురించి ఎస్సీ సంఘాలు మాట్లాడతాయి, బీసీ సంఘాలు మాట్లాడతాయి. వికలాంగుల 5% మా మెంబర్ ఒకరు ఉన్నారనుకోండి, అతనికి వేరే పని ఉండదు కదా, మా 5% అని అడుగుతారు కదా. వాయిస్ ఉండాలి కదండి. వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది? రిప్రజెంటేషన్. మనకి ఎమ్మెల్యేలు ఎందుకు కావాలి, ఎంపీలు ఎందుకు కావాలి మనకు?
మన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటందుకు. గ్రామంలో ఒక వార్డు మెంబర్ ఎందుకు కావాలి? గ్రామస్థాయి స్కీములు అమలు చేస్తేందుకు. అక్కడ మేము ఎందుకు ఉండకూడదు? మాకెందుకు అవకాశాలు ఇవ్వకూడదు? అవకాశాలు ఉన్నాయని ఉదాహరణలు చూపిస్తున్నా ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు? సింపుల్ ఎంపాల్. మాకు 5% అన్ని పథకాలు ఇవ్వమని ఉంది, అనుకూలంగా అన్ని కార్యాలయాలు ఉండాలని ఉంది. ఒక పోలీస్ స్టేషన్ పోతే ఎస్ఐ ఎట్టి పరిస్థితిలో తప్పించుకోవడానికి సెక్షన్ 7 చెప్తుంది. ఎట్టి పరిస్థితిలో తప్పించుకోకూడదని. ఏ ఎస్ఐలు తెలియదు. నేను రోజుకి 2-3 ఎస్ఐలతో మాట్లాడుతుంటా. మీకు తెలుసా? ఫస్ట్ యూ రీడ్ సెక్షన్ 7 అని చెప్తా, సెక్షన్ 92 చెప్తా. అప్పుడు తెచ్చుకొని చదువుతారు. ఎందుకంటే ఇంకో వ్యవస్థ ఉంది మనకు, న్యాయ వ్యవస్థ కూడా. మేము ఛాలెంజ్ చేస్తేందుకు నేనేమంటుందంటే, ఒక కళ్ళు లేని వికలాంగుడు, ఒక కాళ్ళు లేని వికలాంగుడు, ఒక బెడ్ మీద ఉన్న వికలాంగుడు, ఒక మాట రాని వికలాంగుడు, ఈ చట్టాలను తీసుకొని హక్కులను తీసుకొని ప్రాసెస్ చేయాలంటే ఇప్పుడున్న వ్యవస్థలో ఎంత ఇబ్బందికరం. ఒక అధికారి ఎందుకున్నాడు? లక్షల జీతాలు తీసుకున్న అధికారులు, ఒక కార్పొరేట్ హై లెవెల్లో దాన్ని ప్రోటోకాల్ అనుభవిస్తున్న మంత్రులు ఏం చేస్తుండ్రు? ఇది అడిగితే తప్ప? ఎందుకంటే మన హక్కుల కోసం మనం ఇవాళ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు అయితే రోడ్ల మీదకి వచ్చారు, మా పర్సంటేజ్ ఇవ్వని. బీసీల కోసం రాజకీయాలు నాయకులు మాట్లాడుతారు. ఇంకొక బాధాకరం విషయం, ఈరోజు ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడుతారు. చాలా బాధాకరం. వికలాంగులు మీరు చెప్పారు కదా, మీరు ఎందుకు మాట్లాడతలేరని ఒక టీఆర్ఎస్ పార్టీ అడగకూడదా? ఒక బీజేపీ అడగకూడదా? పార్టీలకు బాధ్యత లేదా? ఛత్తీస్గఢ్లో అమలు చేస్తున్న సిస్టమ్ తెలంగాణలో చేయండి అని అడగకూడదా? ఒక అఫీషియల్ గెజిట్ పట్టుకొని మాట్లాడకూడదా? రాజకీయ పార్టీలకు కూడా వికలాంగుడి సెన్సిటైజేషన్ తక్కువ, ఇంట్రెస్ట్ తక్కువ. ఎందుకంటే ఈ ఓటు బ్యాంక్ కనిపించదు. కానీ ఇంకొక మా అనుభవం ఏంటంటే, రాజకీయాలు తిరిగిన అనుభవం, ఎక్కడైతే ఉప ఎన్నికలు జరుగుతాయో, ఎక్కడైతే టఫ్ ఉంటుందో వికలాంగుల నెత్తి మీద భుజాల మీద ఎత్తుకొని ఊరేగిస్తుంటారు. నేను చూసిన మునుగోడు ఎన్నికల్లో చూసిన, హుజూరాబాద్ ఎన్నికల్లో నేను చూసినాం ప్రత్యక్షంగా. భుజం మీద ఎత్తుకో. ఎందుకంటే ప్రతి నియోజకవర్గం వల్ల 4 నుంచి 5,000 మంది వికలాంగులు ఉంటారు. అప్పుడు వీళ్ళే దిక్కు అవుతారు, వాళ్ళకు దిక్కు అయినారు కూడా. ఇవాళ నువ్వు మునుగోడులో గెలిచినా, హుజూరాబాద్లో గెలిచినా, తర్వాత రఘునందన్ గారు ఉప ఎన్నికల్లో గెలిచినా వికలాంగుల పాత్ర ఎక్కువ ఉంది గెలిపోవటంలో. ఎందుకంటే ఇంకొక విషయం కూడా ఏంటంటే, సందర్భం వచ్చిందని చెప్తున్నారు, రాజకీయపరమైనటువంటి చైతన్యం అయితే అందుకు ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా వికలాంగులకు ఉన్న కుటుంబాల మధ్య ఉంది. ఒక ఊరిలో ఒక వికలాంగుల కన్నా తల్లి కూలి పని చేసి సాదుకునే తల్లి ఆ కొడుకుని పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి హక్కులు అడిగే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? ఎక్కడికి వస్తారు? ఎట్లా వస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో సంక్షేమ రాజ్యం, సంక్షేమ ప్రభుత్వం, సంక్షేమ రాజ్యాంగంలో ఉన్న వాటి కోసం ఈ సంవాదాలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇన్ని వికలాంగుల చట్టం తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో కూడా వికలాంగులకు సంబంధించిన ఒక సపరేట్ కార్పొరేషన్ ఉంటుంది. వీటి ద్వారా మీకు రాజకీయ ప్రాతినిధ్యం పక్కన పెడితే, నార్మల్గా మీకు సంక్షేమం గురించి ఆయా ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమన్నా మీకు తగు జాగ్రత్తలు కానీ మీకు కావాల్సిన స్కీమ్స్ ఏమైనా ఇస్తున్న సందర్భాలు కనబడుతున్నాయా? జరుగుతున్నాయి. ఎట్లా అంటే, ఎక్కడైతే యాక్టివిజం ఉందో, ఎక్కడైతే ఫైటింగ్ ఉందో అక్కడ ఆ రాష్ట్రాల్లో జరుగుతుంది. ఎగ్జాంపుల్ నేను తెలంగాణ చెప్తాను. తెలంగాణ రాష్ట్రము 2014లో మనకు వచ్చింది, 16లో చట్టం వచ్చింది. చట్టం వచ్చే బిల్లు క్రమంలో కూడా నేను చాలా పాత్ర పోషించడం జరిగింది. అన్ని పార్టీలను, ఇక్కడ టీఆర్ఎస్ అండ్ అక్కడ టీడీపీ ఉండే అధికారంలో, వీళ్ళని ఢిల్లీలో కన్వే చేశాం. వీళ్ళు 2 పార్టీలు, వీళ్ళు తమిళనాడు ప్రాంతీయ పార్టీలను కన్వే చేశారు. వాళ్ళ ప్రాంతీయ పార్టీలు సెంట్రల్ పార్టీని బాగా ఒత్తిడి చేసినాయి. అయిన తర్వాత మేమంతా ఇక్కడ పూజ చేస్తే తెలంగాణ రూల్స్ తొందర ఫామ్ అయినాయి. ఒక 14-15 జీవోలు వచ్చినాయి. ఇంప్లిమెంటేషన్ ఇది క్వశ్చన్ మార్క్, అదంతా స్పీడ్గా ఏం జరగలేదు. కానీ దీనివల్ల ఏమైంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో తెలంగాణ హ్యాస్ గాట్ ఏ నేషనల్ అవార్డు ఇన్ 2018. ఓకే, అరే 2014 వచ్చిన తెలంగాణకు 2018లో నేషనల్ అవార్డు వచ్చింది ప్రభుత్వానికి అనగానే సమ్ అదర్ స్టేట్స్ ఆర్ అవేర్డ్. ఎట్లొచ్చిందండి? బికాజ్ ఆఫ్ ఇక్కడ ఉన్న వికలాంగుల సంఘాల పోరాటం. ఇక్కడ ఉన్న వికలాంగులు, ప్రభుత్వం చెప్పుకుంటుంది మాకు అవార్డు వచ్చింది, మేము గొప్ప తెలంగాణ ప్రభుత్వం, దట్ ఈజ్ ఓకే. కానీ ఇక్కడ మేము లేకుంటే ఆ ప్రభుత్వానికి అవార్డు వచ్చేది కాదు, ఆ సక్సెస్ ఉండేది కాదు. అట్లనే తమిళనాడు యాక్ట్ ఉంది, కర్ణాటక యాక్ట్ ఉంది, సౌత్ ఇండియాలో ఢిల్లీ యాక్ట్ ఉంది. ఎక్కడైతే సంఘాలు గట్టిగా ఉన్నాయో అక్కడ కొంత మూవ్ అవుతుంది. ఎక్కడైతే జ్యుడిషియల్ యాక్టివిజం ఉందో, సపోజ్ కొన్ని రాష్ట్రాల్లో కోర్టులు చాలా బాగా పనిచేస్తున్నాయి. ఎగ్జాంపుల్, మొన్న 4 రోజుల కింద సుప్రీంకోర్టు టాయిలెట్ల గురించి మాట్లాడింది. మీరు టాయిలెట్ అంటే ఒక సింపుల్ ఇష్యూ అనుకుంటున్నారు, దట్ ఈస్ డిగ్నిటీ ఆఫ్ లైఫ్. ఒక సివియర్ డిజేబుల్డ్
ఎమర్జెన్సీ టాయిలెట్ యాక్సెసిబుల్ లేకుంటే ఎట్లా అని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. వితిన్ 3 monthsలో మీరు యాక్సెస్ చేయండి అని. అంటే ఎక్కడైతే మంచి అధికారులు, ఎక్కడైతే మంచి జడ్జీలు, ఎక్కడైతే మంచి వికలాంగుల సంఘ నాయకులు ఉన్నారో అక్కడ జరుగుతుంది. కానీ ఇక్కడ మేమనేది ఏంటంటే అసలు రాజకీయ నాయకులు ఏం చేస్తారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, వై దే ఆర్ నాట్ వర్కింగ్, ఇది మనం చాలా సీరియస్గా ఆలోచించాలి. సో మరి ఇప్పుడు మీరు ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి, రేపు మాపో నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. మరి నోటిఫికేషన్ వచ్చే ముందే ఇటు బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావాలని చెప్పి అంటున్నారు. మరి మీది కూడా ఎట్లా, మీరు దీన్ని ఏ విధమైన పోరాటం చేయదలుచుకున్నారు? దీని మీద మేము లీగల్ ఎక్స్పర్ట్తో కూడా అప్డేట్ ఉంటున్నాం. ఓకే, ఇది నామినేటెడ్ ఇష్యూ చేయబట్టికే ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, మ్యాటర్ ఆఫ్ నాట్ ఏ పాలసీ. ఇది ఎగ్జిక్యూటివ్ చేయబట్టికే గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిన తర్వాత కూడా ఆర్డర్ ఇవ్వచ్చు. ఓకే, ఎందుకంటే ఈడ ఓటింగ్ కాదు కదా, కాంటెస్టింగ్ కాదు, ఓటింగ్ కాదు, నాట్ కమ్స్ అండర్ ఎలక్షన్ ప్రాసెస్. ఓకే, అది ఇది వెసులుబాటు ఉంది. అందుకే మేము ఏమంటున్నామంటే మన నిరంతర ప్రక్రియ చేస్తున్నాం, లీగల్గా కూడా ప్రిపేర్ అవుతున్నాం. వీలైతే కూడా మేము ఏఐసిసి మీద నేను కోర్టులో కేసు వేద్దాం అనుకుంటున్నా. మీరు హామీ ఇచ్చినాక అబద్ధం ఎట్లా ఆడతారని. ఓకే, కోర్టులో అది నిలబడుతుందా, ఇది రాజకీయం అని అంటారు ఉండొచ్చు, కానీ యాజ్ ఎ నేషనల్ పార్టీ యూ హ్యావ్ గివెన్ ఏ ప్రామిస్, వై యు ఆర్ నాట్ ఇంప్లిమెంటెడ్. నేను అందుకే ప్రతి 2 రోజులకు ఒకసారి రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, ఏఐసిసి వర్కింగ్ కమిటీ మెయిల్స్కు ఎవ్రీ 2 days పెడుతున్నా రిమైండర్స్ అని. ఓకే, ప్లీజ్ ఇంప్లిమెంట్ వాట్ యు సే ద వర్డ్, ప్లీజ్ ఫుల్ఫిల్ ద ఏఐసిసి ప్రామిస్, పేజ్ నెంబర్ 8/8 అని ఇంత డీటెయిల్గా చెప్తున్నా. వాట్ యు సెడ్ ఇంప్లిమెంట్ సేమ్ రిప్లికేట్ ఛత్తీస్గఢ్ మోడల్ ఇన్ తెలంగాణ. ఓకే, ఇంత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు కాంగ్రెస్ ప్రెజర్ పెడతా ఉన్నారు. గట్టిగా అడుగుతావు, ఎందుకంటే నువ్వే అన్నావు కదా, మీ పెద్దన్న అన్నాడు కదా, నువ్వు తమ్మునివే కదా, నువ్వు చెయ్యి అంటున్నావు. అదర్ స్టేట్లో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఏమని అడుగుతామంటే ఒక ఛత్తీస్గఢ్ మోడల్ ఇచ్చింది కదా. ఇప్పుడు భారతదేశంలో అదొక ప్రత్యేక రాష్ట్రమే కదా, అదొక భాగమే కదా. ఒక రాష్ట్రం చేసినాక నువ్వు మంచి విజనరీ లీడర్ కదా, నువ్వు ఎందుకు చేయకూడదు? అట్లా మేము అడుగుతాం. తర్వాత నేషనల్ నెట్వర్క్లో మేము మొన్న వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పుడు తమిళనాడు ఆర్ ఫాలోయింగ్ నవ్వు, తమిళనాడు వాళ్ళు ఫాలో అవుతారు, కర్ణాటక వాళ్ళు ఫాలో అవుతారు. నేనేమంటున్నానంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అడుగుతాం, ఎమ్మెల్యే ఎంపీల గురించి సరే ఓకే అదొక ప్రాసెస్, కానీ ఇమ్మీడియట్ స్టేట్ పవర్స్ ఉన్నాక వై డోంట్ స్టేట్స్ డూయింగ్ సేమ్ థింగ్. ఒక స్టేట్ కనిపిస్తుంది కదా. ఓకే, సో మీ డిమాండ్ అంటే ఈ డిమాండ్ నెరవేరాలంటే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా విజ్ఞప్తి చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవంగా, మర్యాదగా మా రిక్వెస్ట్ ఏంటంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టోలో చెప్పిన మాట, ఛత్తీస్గఢ్ రాజస్థాన్లో అమలు చేసిన తీరు, అక్కడ గజెట్ ప్రకారం ఇమీడియట్గా తెలంగాణ గవర్నమెంట్ గజెట్ రిలీజ్ చేయండి. ఇట్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ 1 day. ఉదయం మీరు ఒక పేజీ రాసి సేమ్, ఎందుకంటే ఇది డ్రాఫ్టింగు, లీగల్గా వెరిఫికేషన్స్ ఏముండదు. ఎందుకంటే ఒక రాష్ట్రము ఉన్నతమైన ఒక రాజ్యాంగ పరిధిలోని రాష్ట్రం ఒక గజెట్ చేసింది కాబట్టి వాళ్ళు కూడా ప్రిన్సిపల్ యాక్ట్ని బేస్ చేసుకొని చేశారు, ఏదైతే 73, 74 అమెండ్మెంట్స్ని బేస్ చేసుకొని చేశారు. అందుకే ప్రభుత్వం వెంటనే ఈ గజెట్ని చూసి గజెట్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం గజెట్ చేసి గవర్నర్ గారికి ఉదయం పంపితే మేము మధ్యాహ్నం పోయి ఆయన కలుస్తాం. వాళ్ళు సాయంత్రం పంపితే తెల్లారి మార్నింగ్ పోయి గవర్నర్ గారిని కలుస్తాం. ఎందుకంటే దట్ ఈజ్ నాన్ కాంట్రవర్షియల్. ఇమ్మీడియట్ ఆర్డర్ వస్తే 25,638 మంది వికలాంగులు ఎట్ ఏ టైం లీడర్గా వస్తారు. ఇంకోటి నేను గవర్నమెంట్కి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్తున్నా అంటే 25,000 మంది 25,600 మంది, ఈ 1,000 మంది ఎవరు మీ కార్యకర్తలు అవుతారు, మీ క్యాడర్ అవుతుంది కదా, వాళ్ళు మీ స్టాంప్ వేసుకోండి మా వాళ్ళని. కానీ వికలాంగులకు రాజ్యాధికారం పంచాయతీలో అవకాశం మాత్రం ఇవ్వకండి. ఇవ్వకపోతే కూడా మేము వదిలేదు, ఖచ్చితంగా పోరాడతాం. మీడియా సపోర్ట్ తీసుకుంటాం, సోషల్ యాక్టివిస్టుల సపోర్ట్ తీసుకొని స్వచ్ఛందంగా అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని పోరాటం కూడా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ఇది మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి రాజకీయ రిజర్వ్స్లో భాగంగా పంచాయతీలలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి కూడా చాలా వారు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసినటువంటి ఛత్తీస్గఢ్, రాజస్థాన్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తే కనుక
మా దివ్యాంగులకు ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. దానిలో భాగంగా కొంత 25,000 మంది దివ్యాంగులకి రాజకీయ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం అని చెప్పేసి కూడా శ్రీనివాస్ గారు మనతో పాటు చెప్తున్నారు. సో వారి వాస్తవం కూడా ఇది అమలుకు సాధ్యమయ్యేటువంటి అంశం కాబట్టి దానికి పెద్ద ఖర్చు కూడా ఉండదు కాబట్టి ఒక జీవోతోటి ఒక గెజిట్ తోటి ఈ యొక్క ఆ పాలసీని ముందు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని వారికి రాజకీయ పరంగా కొన్ని అవకాశాలు కల్పించే విధంగా చొరవ తీసుకొని చెప్పేసి కూడా కాలేజ్ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.